హే గైస్ 2024లో చేయాల్సినటువంటి బిజినెస్లు ఏంటో చెప్తా చూడండి. సో ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. సో అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో అసలు డబ్బులు కూడా లేకుండా మీరు ఇంట్లో కూర్చొని బిజినెస్ చేసేటువంటి ఐడియాస్ నేను ఇవ్వబోతున్నాను. టాప్ 7 2024లో మీరు చేయాల్సినటువంటి బిజినెస్లు ఏంటో ఐడియా ఇస్తా చూడండి. సో ఇకనైనా సరే ఇక్కడ ఇంట్లో కూర్చొని బిజినెస్ చేయాలి అనుకుంటున్న వాళ్ళందరూ కూడా లేవండి, మొదలు పెట్టండి. సో టాప్ 7 2024 బిజినెస్ ఐడియాస్ ఏంటో చూద్దాం. నెంబర్ 1 వచ్చేసి ట్రెక్కింగ్ అంటే మనందరికీ తెలుసు కదా, ఫ్రెండ్స్, కొలీగ్స్, ఆఫీస్ మెంబర్స్, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ కూడాను ఈ మధ్య ట్రెక్కింగ్ వైపు చాలా మక్కువ చూపిస్తున్నారు. సో ఇదేంటి అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిఫ్రెష్మెంట్ అనమాట. సో ట్రెక్కింగ్ సంబంధించి మీరు ఒక ప్లాన్ని రెడీ చేసి ఇట్స్ కైండ్ ఆఫ్ ఆర్గనైజర్ అనమాట. మీరు కనుక ఒక ప్లాన్ కనుక రెడీ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కనుక చెప్పినట్లయితే సో ట్రెక్కింగ్ అనేది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్యాంగ్ లీడర్ అంటాం కదా, సో యూ కెన్ బికమ్ వన్ గ్యాంగ్ లీడర్ అనమాట. సో కైండ్ ఆఫ్ ఇంతమంది గ్యాంగ్కి మీకు ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కానీ, తర్వాత ఫుడ్ ఎక్స్పెన్సెస్ కానీ, ఆ తర్వాత మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది ఒక ప్లాన్ అంతా కూడా మీరు ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నట్లయితే సో ఇది మీకు మంచి ప్లస్ పాయింట్ అవుతుంది. సో ట్రెక్కింగ్ సంబంధించి మీరు కొంచెం రీసెర్చ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడాను క్లియర్గా త్రూ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వీటి ద్వారా మీరు షేర్ చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీరు చెప్పుకోవచ్చు. సో ఫ్యామిలీస్ అందరూ కూడా కలిసి మీరు వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. సో ప్లాన్ కనుక మీరు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి దానికి తగ్గట్లుగా కమిషన్ అనేది మీరు తీసుకోండి. సో ఒక్కరోజు ట్రెక్కింగ్ ప్లాన్కి మీకు ఈజీగా 30,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు మీకు డబ్బులు రావడం జరుగుతుంది. సో పర్ హెడ్ వచ్చేసి మీరు మినిమం 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు ఛార్జ్ చేయొచ్చు. సో ఇందులో మీరు కనుక ఎంత తక్కువ ఖర్చు పెట్టి మీరు కనుక ఈ యొక్క ప్లాన్ని కనుక రెడీ చేస్తే అంత డబ్బులు మీకు మిగులుతాయి. ఓకే, సో గైస్ 2024లో మీరు చేయాలి అనుకున్నట్లయితే ఈ యొక్క బిజినెస్ అనేది చాలా బాగుంటుంది. ఇక సెకండ్ వన్ వచ్చేసి గ్రీటింగ్స్. సో ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే న్యూ ఇయర్ కావచ్చు, సంక్రాంతి కావచ్చు, ఉగాది కావచ్చు, దీపావళి కావచ్చు, క్రిస్మస్, సో మెనీ అసలు ప్రతి పండుగకి కూడాను ప్రతి ఒక్కరు కూడా గ్రీటింగ్స్ అనేవి పంపిస్తూ ఉంటారు. సో ఈ గ్రీటింగ్స్ కనుక మీరు యూనిక్గా తయారు చేసి ఒక వెబ్సైట్లో కనుక మీరు పెట్టుకున్నట్లయితే ఆ వెబ్సైట్కి సంబంధించి యాడ్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది, గూగుల్ యాడ్స్. సో ఎంతమంది అయితే జనాలు ఓపెన్ చేస్తారో, ఎంతమంది అయితే ఇవి చూస్తారో, సో దానికి తగ్గట్లుగా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇది కొంచెం టైం పడుతుంది అనమాట మీకు. సో ఎందుకంటే ఇది వితౌట్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి విషెస్ సంబంధించి ఎలా చేయాలని చెప్పి మీరు అనుకున్నట్లయితే మనకి ఆన్లైన్లోనే ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ అనేవి ఉన్నాయి. సో వాటిని మీరు యూజ్ చేసుకొని మీ యొక్క గ్రీటింగ్స్కి సంబంధించినటువంటి బ్లాగ్ని రెడీ చేసుకోవచ్చు. దీని ద్వారా మీరు డబ్బులు కూడా పొందవచ్చు. ఇది కొంచెం లాంగ్ టర్మ్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇది కూడా మీరు ఒక ఆప్షన్గా ఎంచుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో కిట్టి పార్టీస్ అనేవి మనం తరచుగా వింటూ ఉంటాము. సో ఆంటీస్ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో కైండ్ ఆఫ్ ఏంటి అంటే సో పర్టికులర్ ఏరియా, పర్టికులర్ కమ్యూనిటీలో ఉండేటువంటి ఆడవాళ్ళందరూ కూడా ఈ యొక్క పార్టీస్ని చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా మీరు కూడా ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతికి సంబంధించి మీ యొక్క కమ్యూనిటీలో గ్యాదరింగ్ సంబంధించి మీరు ఒక ప్లాన్ కనుక చేసినట్లయితే సో అందరూ కూడా గుమిగూడి అక్కడికి రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు పర్ హెడ్ దగ్గర నుంచి మినిమం 1,000 రూపాయల నుంచి 1,200 రూపాయల వరకు ఛార్జ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఫుడ్ ఇంక్లూడ్ అవుతుందంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. లేదు క్యాజువల్ డ్రింక్స్ మాత్రమే అనుకుంటే దీనికి కూడా మీరు కొంచెం ప్లాన్ చేసుకొని ఈ యొక్క బిజినెస్ని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా పర్ డే వచ్చేసి మీకు ఈజీగా 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు లాభం మిగులుతుంది. ఎందుకంటే కమ్యూనిటీలో మినిమం ఎంత కాదనుకున్నా కూడా 50 నుంచి 60 మంది ఉంటారు. సో ఇంకా ఎక్కువ కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటుంది. 100 మంది కూడా రావచ్చు. సో 100 ఇంటూ 2 ఈజీగా మీకు 2 లక్షల రూపాయల వరకు రావడం జరుగుతుంది. సో కాబట్టి ఇందులో మీరు కనుక ప్లాన్ చేసుకొని కనుక మంచిగా ఎగ్జిక్యూట్ చేసినట్లయితే మంచి లాభాలు వస్తాయి. సో అయితే కిట్టి పార్టీస్ అనేవి ఎలా ఎంటర్టైన్ చేయాలనో నేను చెప్తాను చూడండి. సంక్రాంతి కాకపోవచ్చు, ఉగాది కావచ్చు, దేనికైనా సంబంధించి ఆ పర్టికులర్ వెకేషన్లో అందరూ కూడా గ్యాదర్ అయ్యేలాగా మీరు ఒక పాంప్లెట్ తయారు చేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు కనుక ఈ యొక్క మెసేజ్ని ఫార్వర్డ్ చేసినట్లయితే సో చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. అట్లాగే మీరు పిల్లలకి మంచి గేమ్స్ కూడా పెడతామని చెప్పి మీరు చెప్పండి. సో కైండ్ ఆఫ్ ఏంటి అంటే అందరూ ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి పిల్లలు కూడా రావడానికి ఇష్టపడతారు. వాళ్ళ కోసమైనా పేరెంట్స్ కూడా రావడం జరుగుతుంది. అండ్ వాళ్ళు కూడా ఒక మంచి రిఫ్రెష్మెంట్ పండుగ వాతావరణంలో సో ఇంటి దగ్గరే చక్కగా ఈ యొక్క ఈవెంట్ని ఎంజాయ్ చేయడానికి. సో లాట్ ఆఫ్ కమ్యూనిటీస్ అన్ని కూడా ఇలాగే ఫాలో అవుతున్నాయి, ఇలాగే చేస్తున్నారు. దాని ద్వారా మీరు కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఇంటీరియర్ బిజినెస్. సో ఇంటీరియర్కి సంబంధించి మీరు కనుక ఒక ప్లాన్ కనుక రెడీ చేసుకున్నట్లయితే మీరు ఒక ఇంజనీర్తో కానీ ఎవరికైనా మీరు మాట్లాడుకొని ఆ ఇంజనీర్కి సంబంధించి డేటా అంతా కూడా మీ దగ్గర పెట్టుకున్నట్లయితే సో ఆ ఇంజనీర్కి మీరు ఒక ప్లాన్ కనుక రెడీ చేసి ఇచ్చేటట్లుగా మీరు కనుక పెట్టుకున్నట్లయితే సో దీని ద్వారా
ద్వారా కూడా మీరు మంచి లాభాలు పొందవచ్చు. సో ఇంటీరియర్కి సంబంధించి బిజినెస్కి మీకు కేవలం 5,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సో ఎందుకు అంటే దీనికి సంబంధించిన అటువంటి జస్ట్ మీరు మార్కెటింగ్ మాత్రమే చేసుకోవాలి ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ ప్లాన్ అనమాట. సో కైండ్ ఆఫ్ ఎట్లా అంటే ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్కి సంబంధించి అంబియన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ప్రజెంట్ డేస్లో ఇంటీరియర్స్ అనేవి చాలా వర్క్ అవుతున్నాయి. దీని ద్వారా జనాలు కూడా చాలా లాభాలు పొందుతున్నారు. సో దీనికి సంబంధించి కేవలం 5,000 ఇన్వెస్ట్మెంట్ అంట ఏంటో చూడండి. సో ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ ఉంది, మీ హౌసే అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ హౌస్కి సంబంధించి ఇంటీరియర్ డిజైన్ చేయాలి. సో చేయాలి అంటే అట్ ది ఒకే టైంలో ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేయలేను కదా, కాబట్టి ఏం చేస్తామంటే ఒక ప్లాన్ అనేది రెడీ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఆర్కిటెక్ట్ అంటాం. సో ఆర్కిటెక్ట్ దగ్గర నుంచి మీరు మాట్లాడుకొని తనకి మేము బిజినెస్ ఇస్తాము అని చెప్పి మీరు కనుక చెప్పుకున్నట్లయితే దాని ద్వారా కూడా మీరు డబ్బులు పొందవచ్చు. సో కైండ్ ఆఫ్ ఎట్లా అంటే ఆర్కిటెక్ట్ ఇప్పుడు మీకు డిజైన్ చేస్తాడు ఆ హౌస్కి సంబంధించి, అండ్ దీనికి సంబంధించి మీడియేటర్ అయితే ఉంటాడు కాబట్టి దీనికి కమిషన్ రావడం జరుగుతుంది. ఈ విధంగా కూడా మీరు మంచి పార్ట్ టైం జాబ్ లాగా కూడా దీన్ని చేసుకుంటూ డబ్బులను మీరు సంపాదించవచ్చు. అండ్ ఇంటీరియర్కి సంబంధించి చాలా లక్షల్లో డబ్బులు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే సో ఇంటీరియర్ ఒక హౌస్కి కనుక చేయాలి అంటే చాలా ఖర్చు అవుతుంది. సో ప్రజెంట్ డేస్లో మనం చూస్తున్నాము. సో ఎంత అంబియన్స్ బాగుంది అంటే అంత పీస్ఫుల్గా ఉంటారు అని చెప్పి కూడా జనాలు అంటూ ఉంటారు. సో దీనికి సంబంధించి మీరు మంచిగా రీసెర్చ్ చేసి ప్లాన్ చేసుకొని సో లేటెస్ట్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇచ్చుకునేలాగా ఒకసారి కనుక మీరు ఆ ఇంటీరియర్ డిజైనర్ ఎవరైతున్నారో వారితో మాట్లాడి ఈ యొక్క బిజినెస్ని మీరు స్టార్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యూట్యూబ్. సో ప్రజెంట్ డేస్లో మనం చూసినట్లయితే యూట్యూబ్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది. ప్రతి చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు యూట్యూబ్లో వీడియోస్ అనేవి చేస్తూ ఉన్నారు. సో వ్లాగ్స్ కావచ్చు, తర్వాత ఏదైనా ఫ్యాక్ట్స్ కావచ్చు, కంటెంట్ కావచ్చు, ఈవెన్ మన ఛానల్ కూడా యూట్యూబే. సో కాబట్టి ఈ విధంగా యూట్యూబ్కి అనేది మంచి పేరు అయితే రావడం జరిగింది, మంచి డిమాండ్ ఉంది. యూట్యూబ్ కూడా మీకు డాలర్స్లో డబ్బులు చెల్లిస్తుంది కాబట్టి ఒక పాసివ్ ఇన్కమ్ మీకు అవుతుంది. సో మీ లైఫ్లో ఎప్పుడు కూడా ఒక పాసివ్ ఇన్కమ్ని పెట్టుకోండి. సో కైండ్ ఆఫ్ ఏంటంటే మీరు పడుకున్నా కూడా డబ్బులు వచ్చేలాగా. సో కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, కైండ్ ఆఫ్ యూట్యూబ్ కావచ్చు, ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే మంచి లాభాలు మీరు గడించవచ్చు. సో యూట్యూబ్కి సంబంధించి మన ఫ్రీడమ్ యాప్లో చాలా కోర్సెస్ అయితే ఉన్నాయి అండ్ చాలామంది కూడా నన్ను అడగడం జరుగుతుంది. కాబట్టి సో ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ కనుక మీరు స్టార్ట్ చేయాలి అంటే మీరు సపరేట్ ఒక నీచే అంటాం. సో అంటే ఏంటి అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్ట్స్ గురించి వీడియో చేయాలనుకున్నారు కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఫ్యాక్ట్స్ గురించి చెప్పాలి. అందులో వేరే టాపిక్ వచ్చిందంటే జనాలు డైవర్ట్ అయిపోతారు. ఎందుకంటే పర్టికులర్ ఆడియన్స్ అనేది దానికి కనెక్ట్ అవుతారు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఛానల్ ఉంది, మన ఛానల్లో నేను వేరే కంటెంట్ కనుక చెప్పినట్లయితే జనాలు కనెక్ట్ అవుతారా? లేదు. సో బిజినెస్కి సంబంధించి కాబట్టి ఖచ్చితంగా బిజినెస్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు వస్తారు, వాళ్ళు ఆ విధంగా మనకి గ్రో అనేది వస్తుంది. అదే ఇందులో మనం తీసుకెళ్ళిపోయి ఎంటర్టైన్మెంట్ తర్వాత వేరే ఏవేవో వ్లాగ్స్ అలాంటివి పెట్టామంటే ఇట్ వాంట్ బి అ వర్త్. సో దానివల్ల యూజ్ ఉండదు మనకి. సో కాబట్టి అట్లా ఒక నీచే ఎంచుకొని మీరు ఈ విధంగా మీరు ఒక వీడియోని తీసుకొని వాటిని మంచిగా ఎడిటింగ్ చేసుకొని మంచిగా మీరు యూట్యూబ్లో జస్ట్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి మీ యొక్క జీమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి దానికి ఒక పేరు పెట్టుకోండి అండ్ క్రియేట్ ఎ ఛానల్ అని చెప్పి మీకు సైట్ కనిపిస్తుంది. ఆ విధంగా మీరు యూట్యూబ్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ద నెక్స్ట్ బిజినెస్ ఈజ్ ల్యాప్టాప్ సర్వీసెస్. సో ల్యాప్టాప్ సర్వీస్ బిజినెస్ కూడాను మీకు స్కిల్ వస్తే చాలు అనమాట. దీనికి సంబంధించి కోర్స్ అనేవి మీరు 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు పెట్టి మీరు ఆన్లైన్లో నేర్చుకోవచ్చు. లేదు అంటే దీనికి సంబంధించి వర్క్షాప్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ వర్క్షాప్స్ దగ్గరికి వెళ్ళి మీరు అటెండ్ అయ్యి కనుక ఈ యొక్క బిజినెస్ని మీరు పూర్తిగా నేర్చుకుని అవగాహన తెచ్చుకున్నట్లయితే సో ఆఫ్టర్ దట్ మీరు ఈ యొక్క కంప్యూటర్ సర్వీస్ని కూడా మీరు స్టార్ట్ చేసి దీనికి సంబంధించి మంచిగా లాభాలు మీరు పొందవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతి పండుగకి సంబంధించి కానీ తర్వాత ఉగాదికి సంబంధించి కానీ వినాయక చవితికి సంబంధించి కానీ ఏ సీజన్కి సంబంధించి ఆ సీజన్కి సంబంధించి మనకి బిజినెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ బిజినెస్, ఫ్రూట్స్ బిజినెస్ అంటే కొంచెం పండుగల్లో బాగా యూస్ చేస్తారు అండ్ క్యాజువల్గా కూడా తింటారు. ఫ్రూట్స్ కూడా మీరు ఒక లో ఇన్వెస్ట్మెంట్తో మీరు పెట్టుకోవచ్చు. అండ్ రంగోలీ బిజినెస్ ఫర్ సంక్రాంతి. సో రంగోలీకి సంబంధించి ఐటమ్స్ కూడా మీరు తీసుకొచ్చి దాన్ని ఆ పండుగకి సంబంధించి మీరు అమ్ముకోవచ్చు. అది ఉగాదికి అనుకోండి. సో ఉగాదికి సంబంధించి చాలామంది షడ్ రుచులు అంటూ ఉంటాం కదా, 6 రకాల రుచులకు సంబంధించి ఐటమ్స్ అని కూడా మీరు రెడీ చేసి పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఏ పండుగ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇండిపెండెన్స్ డే వస్తుంది. సో ఇండిపెండెన్స్ డేస్కి సంబంధించి ఫ్లాగ్స్ కావచ్చు, ఆ తర్వాత అప్పుడు పిల్లలందరికీ స్కూల్స్ దగ్గర అయితే చాక్లెట్స్కి సంబంధించి బిస్కెట్స్ సంబంధించి ఈ విధంగా సో ఏ బిజినెస్కి సంబంధించి ఆ బిజినెస్కి మీరు ఐడియాస్ ప్లాన్ చేసుకొని సీజనల్ బిజినెస్ అంటూ ఉంటాము. సో వీటిని కూడా మీరు పెట్టుకోవచ్చు. దీని ద్వారా కూడా మీకు మంచి లాభాలు అనేవి రావటం జరుగుతుంది. సో గైస్ మీ అందరికీ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో ఇవి టాప్ 7 బిజినెస్ మీరు 2024లో తప్పకుండా చేయాల్సి ఉంటుంది. సో గైస్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అట్లాగే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.